ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 21 మంగళవారం. ఈరోజు అమావాస్య సాయంత్రం 5:35 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి, చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ బలిపాడ్యమి రోజున గోవర్ధనగిరి పూజ, శ్రీకృష్ణ పరమాత్మునికి పూజలు, గోవులకు పూజలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు సానుకూలంగా ఉంటాయి. సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సప్తంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. అధికారుల అండదండలు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపము, అనుకోకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శించండి. సిద్ధి సాయి చరిత్రను పారాయణం చేయండి. శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, కుటుంబంలో విందు వినోదాలు, సంతోషకర వాతావరణం ఈరోజు ఉంటుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టాలు, అసౌకర్యాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ప్రతిభకు, మీ శక్తికి, మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జన సహకారము, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, చిన్న చిన్న సమస్యలు కొని తెచ్చుకోవడం, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి మంగళవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఒక సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు మీకు పూర్తిగా సహకరిస్తారు. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపము, చిన్న చిన్న ఇబ్బందులు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేసినా నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది.
చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు, అభివృద్ధిని పొందుతారు. షష్టంలో శని సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, భూవాహన ఇబ్బందులు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున భాగ్యములో గురువు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపుని అందుకుంటారు. దశములో కేతువు సంచరించడం వల్ల మీరు చేసే కార్యక్రమాలకు మంచి అభినందనలు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జనసహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి మంగళవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ముందుకు సాగుతుంది. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సమాజంలో కూడా గుర్తింపును తెచ్చుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగుపడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు, ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.